నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో రుణమాఫీ గైడ్ లైన్స్ పై వివాదం ఎందుకొచ్చింది? రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు? దళిత బంధు లేకపోవడం వల్ల ఎస్సీలు నష్టపోతున్నారా? బీసీల రిజర్వేషన్స్ పెరిగితే ఎస్సీల పరిస్థితి ఏంటి? వీటితో పాటుగా మరిన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ ప్రీతం గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడాలి అనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ ఒకసారి చూస్తే 914023490015, అలాగే 914023490016, అలాగే వాట్సాప్ వీడియో కాల్ కోసం 8006036036 నంబర్కి కాల్ చేసి ప్రీతం గారితో మాట్లాడొచ్చు. నమస్తే ప్రీతం గారు, వెల్కమ్ టు వారధి. నమస్తే ప్రీతం గారు, ఈరోజు గైడ్ లైన్స్ వచ్చేసాయి రైతు రుణమాఫీకి సంబంధించి, కానీ ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది అంటున్నారు, అలాగే రెన్యువల్ అయిన రుణాలకి రుణమాఫీ వర్తించదు అంటున్నారు. ఇలా రకరకాలుగా అంటున్నారు కదా, అసలు నిజమైన గైడ్ లైన్స్ ఏంటి? గవర్నమెంట్ ఏం చెప్పింది? అంటే ప్రభుత్వం ఒక మంచి పని చేసే కార్యక్రమంలో గత ప్రభుత్వం తెలంగాణ మనకు వచ్చింది వాస్తవానికి నీళ్లు నిధులు నియామకాలతో పాటు రైతుల కష్టాలను కూడా ఆనాడు మేము చూస్తూ తెలంగాణ కోసం ఉద్యమించినాం. 10 సంవత్సరాల వ్యయంలో వాళ్ళు మొత్తం అంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తం చేసిన రుణమాఫీ చూసుకుంటే 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. 12 లక్షల రైతులకు సుమారు 8,500 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండానే ఇచ్చిన రుణాలను కూడా ఏవైతే మాఫీ చేస్తా అన్నారో దఫాల వారీగా, అంటే ఒక రుణంలో ఒక 25,000 మాఫీ చేసి, 1 లక్ష రూపాయల రుణంలో 25,000 మాఫీ చేసి ఒక సంవత్సరం కాలం పెట్టేసరికి వడ్డీల భారం మోయలేక కొత్త రుణాలు రాక ఎంతోమంది రైతులు బాధపడ్డ పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము వాస్తవానికి ఆనాడు రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పిన విధానంగా పూర్తి స్థాయిగా ఏకకాల రుణమాఫీ ఆగస్టు 15 అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. కానీ జూలై 15 లోపటినే మేము రుణమాఫీ చేయడానికి సిద్ధమైనము. ప్రభుత్వం మీద సుమారు 31,000 కోట్ల భారం పడుతుంది. అయినా కూడా రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఏకకాలంలో రుణాలు మాఫీ చేస్తున్నాం. ఇందులో ఏదైతే ఈ వివాదం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, రేషన్ కార్డులు అనేది కేవలము కుటుంబాన్ని నిర్ధారించడానికే తప్ప దీనికి అసలు లింకే లేదు. ప్రతి ఒక్క ఎలిజిబుల్ బెనిఫిషరీకి ఏదైతే బంధు ఉందో తప్పకుండా వారికి రుణమాఫీ అనేది తప్పకుండా అవుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అందుకే ఇక్కడ ఎలిజిబుల్ బెనిఫిషియర్ అంటే ఎవరు? రేషన్ కార్డు అంటే రకరకాల కార్డ్స్ ఉంటాయి, వైట్ కార్డు ఉంటుంది, పింక్ కార్డు ఉంటుంది, ఇంకా ఉంటాయి కదా. మీరు రేషన్ కార్డు మాత్రమే అంటున్నారు, కానీ వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్తున్నారు. రేషన్ కార్డు వైట్ ఉందా పింక్ ఉందా దాన్ని కేవలము కుటుంబాన్ని నిర్ధారించడానికి మాత్రమే. ఇది ఏవైతే నిబంధనలు ఉన్నాయో కొత్త నిబంధనలు ఏవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కొత్తగా తీసుకొని రాలేదు. గత ప్రభుత్వము అనుసరించిన విధానాలు అయితే ఉన్నాయో వాటినే మేము పాటిస్తున్నాం. వాళ్ళు పెట్టిన గైడ్లైన్స్ మేము పాటిస్తున్నాం. వాళ్ళు రూపొందించిన గైడ్లైన్స్లో కూడా క్లియర్గా రేషన్ కార్డు ఆధారితంగా ఒక కుటుంబంలో ఒక 5 మంది ఉంటే, 5 వ్యక్తులు ఉంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక 10 ఎకరాలలో 2 ఏకర్స్ బిట్ ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఒక 5 ఉన్నాయి, 2 ఏకర్స్ చొప్పున 10 ఎకరాలు ఉన్నాయి. నేను ఇందులో ఒక 2 లక్షలు, ఇందులో ఒక 2 లక్షలు, అందులో 2 లక్షలు తీసుకున్నాను అనుకోండి, ఐ విల్ బి ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ 1 యూనిట్ ఆఫ్ దిస్ రుణమాఫీ. సో ఆ విధంగా కుటుంబాన్ని నిర్ధారించడానికి కుటుంబానికి ఒకరు చొప్పున ఒక యూనిట్కి చొప్పున 2 లాక్ రూపీస్ రుణమాఫీ అనేది ప్రభుత్వ గైడ్లైన్స్. కేవలం కుటుంబాన్ని నిర్ధారించడానికి మాత్రమే ఇది ఉంది తప్ప ఈ రేషన్ కార్డు ఉంటేనే లేకపోతే లేదు, రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా వస్తుంది ఈ రుణమాఫీ అనేది, దానికి ప్రామాణికం కాదు. దాని గురించనే కింది స్థాయిలో మండలాల్లో హెల్ప్ డెస్క్లు పెట్టాం, జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్లు పెట్టాం. ఎండ్ బెనిఫిషరీ, ఆఖరి బెనిఫిషరీ దాకా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి కమిటెడ్గా ఉంది. తప్పకుండా ఇచ్చి తీరుతాం. ఇచ్చిన మాట వాగ్దానం నిలబెట్టుకునే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో మీరు అన్నట్టు కుటుంబంలో 5 మంది ఉండి ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షల రూపాయలు చొప్పున రుణం ఉండి 10 లక్షల రుణం ఉన్నా కూడా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ జరుగుతుంది. అంటే కుటుంబానికి 2 లక్షల రూపాయలు, కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ. దాన్ని ఒక గైడ్లైన్స్ రూపొందించాం. దానికి పాస్బుక్ ఉండడం కంపల్సరీ అన్నాం. దానిలోపట ఏమన్నా కొంతమంది బెనిఫిషరీస్కి కొన్ని చిన్న సమస్యలు ఉన్నా వారికి కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న 30 రోజుల గడువులో వారికి కూడా మళ్ళీ వెంటనే రుణము అందులో మళ్ళీ వాళ్ళకి మాఫీ చేసే విధంగా కూడా మేము ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చాము. తప్పకుండా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి 31,000 కోట్ల రూపాయలు 7 నెలల ప్రభుత్వ వ్యవధిలో, అయితే 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నప్పటికీ కూడా ఆ భారాన్ని చూసుకుంటూ కూడా
రైతులను దృష్టిలో పెట్టుకొని వారికి ఒక ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నాము. దీన్ని కూడా రాజకీయం చేసి మీరు ఎలా చేస్తున్నారు, రేషన్ కార్డులే ప్రామాణికమంట, మీరు రేషన్ కార్డులే ఇవ్వలేదు, ఇటువంటి మాటలను తీసుకొచ్చి కొంతమంది నాయకులు అటు రైతులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా రాజకీయంలో భాగము. మాకు రాజకీయాలు కాదు కావాల్సింది, రైతు శ్రేయస్సు ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం ఇది. ప్రజలకు ఏదైతే మంచి ఉంటుందో తప్పకుండా వారికి రుణమాఫీ జరుగుతుంది. అండ్ రైతు భరోసా విషయానికి వస్తే ఇంకా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఎవరి ఖాతాలోనూ పడలేదు, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే పెద్ద సందిగ్ధత రైతుల్లో నెలకొంది. పంటలు వేసే సమయం వచ్చింది, ఇంకా రొక్కం అందలేదు అని ఒక ఆందోళనలో ఉన్నారు రైతు. ఎప్పుడు విడుదల చేస్తారు రైతు? దీని పాపం అంతా గత ప్రభుత్వం చుట్టుకుంటుందని చెప్తా. ఇప్పుడు రైతు భరోసా కావాల్సింది 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి కాదు. ఇప్పుడు మనము ఈ మేడ్చల్ పరిధిలోనే చూసుకుంటే 100 ఎకరాలున్న భూస్వాములు, అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మల్లారెడ్డి గారికి కానివ్వండి, ఇంకా ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులకు ఉన్న వందలాది మందికి కూడా కోట్ల రూపాయలలో ఈ అమౌంట్ అనేది జమ అవుతుంది. సో వాస్తవానికి కూడా కావాల్సింది ఎవరికి, నిజంగా పంటలు వేసుకునే రైతులకు, పేద రైతులకు, వారికి పంట సహాయం కావాలి. కానీ గుట్టలకు పుట్టలకు ఏదైతే రోడ్లు వెళ్ళిపోయినాయో వాటికి, ఇవన్నింటిని కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిగా ప్రక్షాళన చేస్తుంది. వీటన్నిటికి కూడా భరోసా వస్తుంది. అదేవిధంగా ఏ విధంగా అయితే మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే సబ్సిడీస్ అన్నిటి మీద ఉండే, విత్తనాల దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ ఉండే, సో అవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఓ హెల్త్ కార్డ్ ఇచ్చి రైతులకు కూడా పూర్తి స్థాయిగా వారికి హెల్త్ బెనిఫిట్ పట్టొచ్చు అంటారు. దానికి అన్ని ప్రొటెక్షన్ స్కీమ్ అన్ని తీసుకొని వస్తున్నాం అంటున్నా. అంటే గత ప్రభుత్వంలో ఇవన్నీ లేకుండే, వీటన్నింటినీ తీసుకొస్తున్నాము. కొంత ప్రక్షాళన జరుగుతుంది. దాని లోపల నిజమైన వాళ్ళు ఎవరు, ఎవరైతే ఫేక్గా పెట్టుకున్నారో వాళ్ళు ఎవరు, వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి జరుగుతుంది. అవి కూడా తొందరలోనే అందుతాయి తప్పకుండా. గత ప్రభుత్వంలో దళిత బంధు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో దళిత బంధు లేకపోవడం అనేది ఎస్సీ కార్పొరేషన్ పై ఒత్తిడి ఏమైనా తీసుకొస్తుందా? ఇప్పుడు నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎంక్వైరీ నేను సంతకం పెట్టిందే దళిత బంధు మీద నేను పెట్టిన. ఎప్పుడు కానీ ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు వాస్తవానికి పేద ప్రజల నుంచి మొదలయ్యి పై స్థాయికి రావాలి. కానీ గైడ్లైన్స్ ఏ విధంగా రూపొందించారంటే వాళ్ళకి ఇష్టానుసారంగా కేవలం ఎవరికైతే వాళ్ళ చెప్పుల చేతుల్లో ఉంటారో, వాళ్ళ చుట్టూ తిరుగుతారో, కమిషన్లు ఇచ్చుకునే పరిస్థితి ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈ దళిత బంధు అనేది జమ అయింది. అది కూడా యూనిట్ గ్రౌండింగ్ కావడానికి కొత్త ఫర్మ్స్, అంటే ఆ ఫర్మ్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా వాళ్ళు ఇచ్చిన కొటేషన్స్ మీద 10 లక్షల రూపాయలు ఆ ఫర్మ్స్లలో జమ చేస్తే జిఎస్టీ పేరు మీద 1,80,000 అంటే 18% జిఎస్టీ కట్ చేసుకొని మిగతా డబ్బులు కమిషన్లు కట్ చేసుకొని 7 లక్షల రూపాయలు తీసుకుపోయి దళితులకు ఇచ్చినారు. అంటే అటు కమిషన్లు తీసుకున్నారు, జిఎస్టీ పేరు మీద డబ్బులు తీసుకున్నారు. జిఎస్టీ తీసుకున్న డబ్బులు ఏం చేయాలా, ప్రభుత్వానికి చెల్లించాలా. కానీ ఫర్మ్లు క్లోజ్ చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఎగ్గొట్టినారు. వాటన్నిటి మీద ఎంక్వైరీ నేను ఆల్రెడీ పుటప్ చేసినాను. దళిత బంధు ఆగిపోయింది అనేది కాదు, అంబేద్కర్ అభయహస్తం అనే స్కీమ్ ముందట రాబోతుంది. ప్రతి ఒక్క దళిత కుటుంబాలలో తప్పకుండా ఆనందోత్సవాలు చూడడమే ఒక కార్పొరేషన్ చైర్మన్గా నేను కూడా భావిస్తున్నాను. తొందరలోనే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక మంచి లెదర్ పార్క్స్ ఏర్పాటు చేసి దళితులకు సంబంధించి ఒక పెద్ద పార్క్స్ ఏర్పాటు చేయాలని చెప్పి భూములు కేటాయించినాము. అందులో లెదర్ పార్క్స్ కన్స్ట్రక్షన్ చేసి దానిలోపటి నుంచి కూడా అందరినీ భాగస్వాములను చేసి 12 లక్షల చొప్పున వాళ్ళకి అందులో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇచ్చే విధంగా ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తున్నారు. ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు వాస్తవానికి హుజూరాబాద్లో అతి ఎక్కువ అమౌంట్స్ మనం మొత్తం అన్ని కుటుంబాలకు ఇచ్చినాం. గ్రౌండింగ్ అయిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ యూనిట్స్ లేవు అక్కడ. ఆ యూనిట్స్ తీసుకపోయి తక్కువ కాస్ట్కి అమ్ముకున్నారు. ఎప్పుడు కానీ దళితులు అనేది కింద స్థాయి నుంచి ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలి తప్ప వారిని తక్కువ కాస్ట్లకు అమ్ముకునే ప్రయత్నం వీళ్ళు చేసినారు. చాలా యూనిట్స్ కూడా ఇప్పుడు లేని పరిస్థితి అయిపోయినాయి. దళితులు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారనేది మనం హుజూరాబాద్ పోయి చూస్తే ముందు ఎలా ఉండేనో అలానే ఉన్నారు తప్ప వాళ్ళ బతుకులలో ఎటువంటి చేంజ్ లేదు. అదో మానిటరింగ్ సిస్టమ్ పెడతాం, వాళ్ళ వెనకాల పడతాం, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పెంచుతాం అన్నారు. కానీ లేదు, దీన్ని పూర్తి స్థాయిగా తప్పుదోవ పట్టించినారు. మేము తెచ్చే అంబేద్కర్ అభయహస్తం స్కీమ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎవరికైతే ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంటి జాగలు ఇచ్చి మరి వాళ్ళకు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఆనాడు కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకు ప్రతి ఒక్క దగ్గర చూస్తే ఇందిరమ్మ ఇల్లులు ఇప్పటికి కనిపిస్తాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ఈ పథకాలలో తప్పకుండా రాబోయే తరాలు ఇవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లులను చూపించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అద్భుతమైన స్కీమ్స్ తీసుకొని వస్తున్నాం. రైట్ ప్రీతం గారు, అయితే మీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ అధికారులకు వచ్చిన ఈ 6-7 నెలల కాలంలో ఎంతమందికి రుణాలు ఇచ్చుంటారు మీరు? ఇప్పుడు మనకు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కరెక్ట్గా ఒక 2 months 3 months కాగానే మళ్ళీ మనకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది.
మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల కోడ్ అయిపోయింది. ఎన్నికల కోడ్ అయిపోగానే కార్పొరేషన్ చైర్మన్గా మమ్మల్ని నియమించినారు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన తర్వాత గత కాలంలో గత 3-4 సంవత్సరాల నుంచి ఏదైతే గత ప్రభుత్వం ఉండేనో వాళ్ళు ఇచ్చిన సబ్సిడీసే ఇంకా మనం రిలీజ్ చేయలేకపోయినాం. ఎందుకనంటే మా దగ్గర ఉన్న ఫండ్స్ తీసుకుపోయి ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న ఫండ్స్ తీసుకుపోయి ఇతర ప్రాజెక్ట్స్ ఏవైతే కాళేశ్వరం అని ఉందో మిగతా ప్రాజెక్ట్స్ ఉన్నాయో మా దగ్గర ఉన్న ఫండ్స్ అన్నింటినీ తీసుకుపోయి వేరే దాంట్లో వేసుకున్నారు. వాస్తవానికి ఎస్సీ డెవలప్మెంట్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యారీ ఫార్వర్డ్ కావు, అవి వేరే వాటికి యూజ్ చేయడానికి వీల్లేదు. కానీ అడ్డగోలుగా మా దగ్గర ఉన్న ఫండ్స్ అన్నీ తీసుకుపోయి మిగతా వాటికి యూజ్ చేసినారు. దాని గురించని ఎంతోమంది దళితులు ఏదైతే సబ్సిడీస్ రావాలో వాళ్ళకి చెక్కులు వచ్చినా కూడా ఇంతవరకు వాళ్ళకి అమౌంట్ రిలీజ్ కాని పరిస్థితి ఉంది. ఫస్ట్ ఏవైతే పాతవి బకాయిలు ఉన్నాయో వీటన్నిటిని చాలా భారం ఉంది, అరౌండ్ 300 to 400 crores భారం ఉంది. వాటినన్నింటినీ ఫస్ట్ తెచ్చి గత వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే ఆల్రెడీ సబ్సిడీ వచ్చిందో వాళ్ళకి రిలీజ్ చేసిన తర్వాత కొత్త రుణాలు తప్పకుండా ఇస్తాం. 1,00,000 రూపాయలకు 80,000 రూపాయల సబ్సిడీ, 2 లక్షల రూపాయలకు 1,40,000 సబ్సిడీ చొప్పున ఆల్రెడీ యూనిట్స్ రెడీ చేస్తున్నాం. తొందరనే ఒక మంచి మొబైల్ యాప్, అంటే ఒక దళితునికి లోన్ కావాలంటే వాడు బ్యాంకుల చుట్టూ తిరుగుకుంటూ కొలెటరల్ పెట్టుకుంటూ షూరిటీస్ పెట్టుకుంటూ వాడు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండే ఆ పరిస్థితిని కూడా అధిగమించేలా ఒక మొబైల్ యాప్ ఒక సింగిల్ క్లిక్తోని దళితుడు ఇంట్లో కూర్చున్న చోటనే లోన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఓకే, ఇన్ని పథకాలకి ఇంత బడ్జెట్ కేటాయించాలంటే ఫస్ట్ ప్రభుత్వ ఖజానా నిండుగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఖజానా మొత్తం ఖాళీ అంటున్నారు. మరి ఎలా నిధులు తెస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఫ్యూచరిస్టిక్ థాట్ లేకుండే ఆర్టీసీని అమ్ముకుందాం అనుకున్నారు, ఆర్టీసీ నుంచి లాభం లేదనుకున్నారు. ఏనాడైతే మహిళలకు మనం ఫ్రీ బస్ ఇచ్చినామో ఇప్పుడు ఆర్టీసీ లాభాలకు వచ్చింది. ఎందుకు వచ్చింది లాభాలకు అంటే ఆనాడు ఆక్యుపెన్సీ అనేది 100% లేకుండే బస్సులల్లో, కేవలం 40% 50% ఆక్యుపెన్సీస్తోని బస్సులు రన్ అవుతుండే. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆక్యుపెన్సీ 90% అయింది. 90 ఉన్న ఫ్రీ కదా, ఫ్రీ బస్సులు అయినప్పటికి కూడా ఆక్యుపెన్సీ ఫుల్ అయినప్పుడు మీకు అందులో అడ్వర్టైజింగ్స్ వస్తున్నాయి, అందులో మిగతా వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. టోటల్ 100% ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు బస్సులలో మ్యాక్సిమం మెంబర్స్ బస్సులోనే ట్రావెల్ చేయడానికే సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఒక కుటుంబము, ఒక లేడీ ఒక జెంట్ కలిసి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, బయటికి ఒక ఆటో పట్టుకుంటే ఓ చిన్న దగ్గరికి పోవాలన్నా 100 రూపాయలు అవుతున్నాయి. కానీ నాకు ఎట్లన్నా ఫ్రీ ఉంది, నువ్వు కూడా బస్సు ఎక్కు, చలో మీకైతే ఒక 20 రూపాయలు అవుతుంది, 20 రూపాయల్లో మనం వెళ్ళొచ్చు అనే ఉద్దేశంలో బస్సెస్ ఆక్యుపెన్సీ ఫుల్ అవుతాయి. ఎప్పుడు కానీ ఆల్టర్నేటివ్ సిస్టమ్ మనం చూపిస్తే తక్కువ ఖర్చులో తప్పకుండా ప్రజలు అది అడాప్ట్ చేసుకుంటారు. ఇవన్నీ ఆలోచనలు ఆ గవర్నమెంట్కి లేకుండే, కేవలం ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడము, ఆర్టీసీని పూర్తి స్థాయిగా బంద్ చేయడము, ప్రైవేటైజ్ చేద్దామన్న ఆలోచనలో పోయింది. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత వాస్తవానికి కూడా ఆర్టీసీ అప్పులలో నుంచి తేరుకుంటూ ఇప్పుడు ప్రాఫిట్స్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చింది. ఇటువంటి థాట్స్ ఏదైతే మీరు అన్నారో ఇప్పుడు అప్పులలో ఉంది కదా రాష్ట్రం ఎట్లా చేస్తామని, తప్పకుండా అప్పులు తీరుస్తాం, కొత్తవి కూడా స్కీమ్స్ తీసుకొస్తాం. ఆ కొత్త స్కీమ్స్ ఏ విధంగా ఉండాలంటే దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి మళ్ళీ మనకు అమౌంట్ వచ్చే విధంగా ఉండాలి. ఎప్పుడు కానీ ఇట్స్ ఏ రొటేషనల్ ప్రాసెస్, ఒక బిజినెస్ లెక్క అది రన్ అవుతుండాలి. ఒక దగ్గర మనం డబ్బులు పెట్టినప్పుడు, ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినప్పుడు అందులో ఉపాధి రావాలి, ఉపాధి ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి ఖజానా నిండాలి, ఈ విధంగా ఉండాలి. కానీ గత ప్రభుత్వం కేవలం లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయి ఇక అడ్డగోలుగా ఖర్చు పెట్టి కేవలం కమిషన్లకు కక్కుర్తిబడి మిషన్ కాకతీయాల పేరు మీద ఉన్న చెరువుల పక్కన చుట్టూ మొత్తం మళ్ళీ మట్టి తవ్వుకొని ఇటువంటి అన్ని పనులు చేసి ఉన్న ఖజానంతా ఖాళీ చేసి తెలంగాణ ప్రజల ఉసురు తీసుకుంది. అందుకే ఈరోజు నామమాత్రం లేకుండా పోయింది, మొత్తం టోటల్గా స్వీప్ అయిపోయింది. తొందరలో ఆ పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉన్న అప్పులను తీర్చుకుంటూ తప్పకుండా ఫ్యూచర్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేసే స్కీమ్స్ తీసుకొని వస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న అతిపెద్ద సవాలని అనుకోవచ్చా? సవాల్ కాదు, అది శబదం పడుతున్నాం. ఆ పార్టీ లేకుండా చేస్తాం, శబదం పడుతున్నాం. ఎందుకంటే ఆనాడు ఎంతోమంది విద్యార్థుల ఆత్మహత్యలు, ఆనాడు నేను కూడా ఉద్యమంలో చాలా గట్టిగా పార్టిసిపేట్ చేసిన, నా కళ్ళ ముందర నా విద్యార్థులు ఎంతోమంది చావుకి ప్రయత్నం చేసినారు, కుటుంబాలకు దూరమైనారు, కేసుల పాలైనారు. అయ్యింది దేనికి? మాకు ఉద్యోగాలు కావాలని. ఉద్యోగాలు ఏ ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు 10 సంవత్సరాలలో. జాబ్ క్యాలెండర్ అంటే ఈ సంవత్సరంలో ఎన్ని ఖాళీలని, ఎంతమంది రిటైర్ అయినారు, ఆ ఖాళీలను తీసుకొచ్చి వాటిని భర్తీ చేసే ప్రక్రియ చేయాలి. డిఎస్సి నోటిఫికేషన్స్ వేయరు, టెట్ నోటిఫికేషన్స్ వేయరు, ఏం వేయకుండా ఉద్యోగాలు లేకుండా చేశారు. ఇక నీళ్లు నిధులు నియామకాలలో నీళ్లు తెస్తా అని కాళేశ్వరం కట్టినారు, నీళ్ళు ఎక్కడ రాలేదు, ఉన్న పిల్లర్లు కుంగిపోయినాయి. నిధులు ఉన్న మిగులు బడ్జెట్ ఏదైతే మేము ఇచ్చినామో ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్తో ఇచ్చినామో 6 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు. ఇక నియామకాలు లేవు, నిధులు లేవు, ఇక నీళ్లు లేవు, ఏం లేనప్పుడు ఏం చేస్తాం? ఇక ఇటువంటి ప్రభుత్వం ఏదైతే ఉండేనో కేవలం వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ దగ్గర వాళ్ళకి, వాళ్ళ పార్టీలో ఉన్న వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే
ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా అందరూ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, మేము మాత్రం రోడ్ల మీద ఉండిపోయినాం. అందుకే శబదం పడుతున్నాం, ఈ పార్టీని ఇక్కడ లేకుండా చేస్తాం. ఇప్పుడు ఇంకా ఎంతమంది బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రతిరోజు ఎవరో ఒకరు నేత జాయిన్ అవుతూనే ఉన్నారు. ఆల్రెడీ ఈ రోజు డబుల్ డిజిట్కి చేరుకుంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సక్సెస్ఫుల్గా కాంగ్రెస్లోకి వచ్చేసారు. నెక్స్ట్ ఆ పార్టీలో ఆ నలుగురు తప్ప ఇంకెవరు మిగిలారు? ఆ నలుగురే ఉంటారు. ఆ నలుగురు తప్ప ఇంకా ఎవ్వరు మిగిలారు. వాళ్ళకి గ్రామస్థాయి కార్యకర్త కూడా మిగిలాడు. వాళ్ళకు ఆ పార్టీలో ఉన్నప్పుడు అంతర్గత స్వేచ్ఛ లేకుండే, స్వేచ్ఛావాయులు పీల్చుకునే ఆ అవకాశం లేకుండే. కానీ కాంగ్రెస్ పార్టీలో మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడున్న స్వేచ్ఛను గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ఒక నమ్మకం తెచ్చే విధంగా ముందరికి వెళ్తున్నారు. వీళ్ళు కేవలము కొంత ఫేక్ ప్రచారాలు చేసి ప్లాన్ ఉంది, పడగొడతాము, మీ ప్రభుత్వం 6 నెలలే, మీ ప్రభుత్వం 8 నెలలే, ఎవరన్నా కత్తి పట్టుకొని వచ్చి నేను చంపుతా అంటే గాజులు దొరుకుని అయితే ఎవరు కూర్చోరు కదా. తప్పకుండా వాళ్ళని రిటేరియేట్ చేస్తారు, తప్పకుండా వాళ్ళ మీద ఫైట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏనాడు కూడా మేము జాయిన్ చేసుకుందామని అనుకోలేదు. కానీ మీ పార్టీని పడగొడతాము అని కేంద్రంలో ఉన్న బీజేపీతోని బీఆర్ఎస్ పార్టీ టైఅప్ అయి మమ్మల్ని చంపుదామని ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పకుండా వారిని చంపాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీని కొలాప్స్ చేస్తున్నాం. రైట్ ప్రీతం గారు, మనకి కాలర్ లైన్లో ఉన్నారండి సురేష్ గారు ఫ్లోరిడా నుంచి. సురేష్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. దళిత బంధు గురించి కరెక్ట్ చెప్పిందండి. యాక్చువల్గా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మేము కాల్ చేసి అడిగేది, మరి దళిత బంధు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు, ఈ అంబేద్కర్ జయంతి రోజన్న ఈ దళితులలో ఎవరు కోట్లాధికారులు అయినరు, లేకపోతే అట్లీస్ట్ లక్షాధికారులు అయినరు మీరు ఇచ్చే 10 లక్షలతోటి అని కూడా ఆ అంబేద్కర్ జయంతి రోజు వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం షాప్ పెట్టినరు మీరు ఇచ్చిన 10 లక్షలతోటి అని అంటే వాళ్ళు ఏం చేయలేకపోయేది. అది ఆ డేటా కూడా రాకపోయేది. ఆ హుజరాబాద్ లో దళితులు ఎక్కువ ఉండే వరకు ఆ దళితులను అఫీషియల్ గా వాళ్ళ ఎలక్ట్రల్ ఓట్స్ బాండ్స్ ఎన్నో కొన్ని వేల కోట్లు వచ్చినాయి. ఇది మెగా ఇంజనీరింగ్ నుంచి. ఆ మనీ ఇవ్వకుండా ఈ అఫీషియల్ మన గవర్నమెంట్ ట్యాక్స్ మనీయే దళిత బంధు ద్వారా ఇద్దామని ఇచ్చిండ్రా మరి ఏందో అది కేసీఆర్ ప్లాన్ అది. బట్ అట్లీస్ట్ మీరు దాన్ని కొంచెం సమర్థవంతంగా ఏదో ఒకటి చేస్తున్నాను అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇది కూడా ఈ 2 లక్షలు కూడా ఇప్పుడు మల్లారెడ్డికి ఒకవేళ ఆయన పొలాల మీదనో లేకపోతే ఎవరైనా ధనికులకు వాళ్ళకు కూడా 1 లక్ష 2 లక్షలు ఉంటే వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తారా, లేకపోతే ఓన్లీ పేద ప్రజలు యాక్చువల్ పేద ప్రజలకైనా? అదొక క్వశ్చన్. ఇంకొకటి కూడా వచ్చి మరి ఎవరెవరికి ఆ 2 లక్షలు చేస్తుండ్రో ఇదివరకు కేసీఆర్ చేసినట్టే మళ్ళీ మీరు అంటే కాంగ్రెస్ కుంది ఒకటి అవినీతి స్కామ్ కాంగ్రెస్ అదో ఇదో అని అంటారు ఇదివరకు. మరి ఈ డేటాని మీరు ఆన్లైన్ లో పెట్టగలుగుతారా? ఎవరెవరికి 2 లక్షలు ఇస్తున్నా అనేది ఆన్లైన్ లో పెట్టి ఆ పబ్లిక్ గా దాన్ని రిలీజ్ చేయగలుగుతారా మీరు? లేదంటే దాన్ని కూడా మీరేమన్నా మళ్ళీ ఏమన్నా చేస్తారా? మాకు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతనే తెలుస్తుంది. మళ్ళీ మీరు దిగిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి వీళ్ళే ఇచ్చుకున్నారు, ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఇది చేసినారు అది చేసినారు అంటే ఇప్పటి వరకు పిచ్చోళ్ళమే అవుతున్నాం ఇన్ని సంవత్సరాలు. మరి టెక్నాలజీ ఏమంటన్నా కొంచెం ఏమన్నా మీరు మమ్మల్ని పిచ్చోళ్ళని కాకుండా చేస్తారా అనేది ఒకసారి చెప్పండి. రైట్ సురేష్ గారు, లైక్ మీరు మంచిగా అనాలిసిస్ చేసినారు గత ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు మీద. అది వాస్తవమే. అంటే సూపర్ మార్కెట్ల పేరు మీద అదేవిధంగా ఈ బర్రెల షెడ్డు గొర్రెల షెడ్ అని చెప్పి అడ్డగోలుగా వీళ్ళు వాస్తవానికి కూడా దీని దళిత బంధు అనే స్కీమ్ని చాలా మిస్యూటిలైజ్ చేసినారు. అంటే ఎప్పుడు కానీ ప్రభుత్వాలు దళితులకు సేవ చేసే ప్రభుత్వాలు ఉండే కానీ దళితుల డబ్బులు దండుగొట్టుకున్న ప్రభుత్వము గత ప్రభుత్వం ఉండే. మీరు అది కరెక్ట్గా అసెస్ చేసినారు. ఇంకో విషయం, మీరు మల్లారెడ్డి గారు లాంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తారా అని మీరు అడిగినారు. ఎట్టి పరిస్థితులలో అది ఏమన్నా కానీ 600 కానీ 106 కానీ ఆకాశం భూమి కానీ భూమి ఆకాశం కానీ ఎట్టి పరిస్థితులలో వారికి ఇచ్చే పరిస్థితి ఉండదు. వారికి రుణం ఉన్నా కూడా వారికి మాఫీ చేసే పరిస్థితి ఉండదు. అందుకే కుటుంబాన్ని ఆధారితంగా తీసుకొని మనం ముందటికి వెళ్తున్నాము. దానికి చాలా అద్భుతమైన గైడ్లైన్స్ వాళ్ళు గతంలో పాటించలేదు, మనం పాటిస్తున్నాము. కేవలము పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాస్తవానికి ఆర్థిక భారం ఉండి వారి కుటుంబాలను మొయ్యలేక నిజంగా పంట రుణాలు ఎందుకు తీసుకుంటారు, రుణమాఫీ ఎందుకు చేస్తున్నాము? పంటలకు రుణాలు వేసుకోవడానికి, ఆ పంటలు పండించడానికి కూడా విత్తనాలకు ఆ సాగు కోసమని వాళ్ళు తీసుకున్న లోన్స్ ఏవైతే ఉంటాయో అందుకే ఫీల్డ్ రిపోర్ట్స్ కూడా పూర్తిగా రెడీ చేస్తున్నాం. ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా పోయి వెరిఫై చేస్తారు. తప్పకుండా అంత ఈజీగా ఇది వచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే భూస్వాములు ఉన్నారో వారి కోసం కాదు పథకం, 100కు 100% ఇది పేద ప్రజల ప్రభుత్వము, తప్పకుండా వారికి మాత్రమే దక్కుతుంది. మరొక 3వ అంశం కూడా మీరేదో చెప్పినారో స్కామ్ కాంగ్రెస్ అని అంటారు, అదంటారు ఇదంటారని. గతంలో కూడా కేవలము కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిగా బద్నాం చేయడానికి
ఆనాడు 2G స్పెక్ట్రమ్ స్కామ్ అని చెప్పినారు. అది చేసింది కాంగ్రెస్ పార్టీనా అండి? అది కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏలో ఉన్న తన మిత్రపక్షము డిఎంకే చెందిన ఒక ఎంపీ కనిమోలి గారు చేసినారన్న ఆరోపణలు వచ్చినాయి. కానీ లాంగ్ రన్లో ఆ కేసు కూడా కొట్టేయబడ్డది, దాంట్లో కూడా ఏం జరగలేదని అన్నారు. అంటే ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని స్కామ్స్లలో ఇన్వాల్వ్ అవుతుంది, వీళ్ళు ఇవి చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నము కొంత బీజేపీకి సంబంధించిన ఆ సోషల్ మీడియా, వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీస్, అదేవిధంగా ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారో అటు బీజేపీ బీఆర్ఎస్ కలిపితే 2 ఇంజన్లు కాబట్టి ఇవి ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తాయి. 7 నెలల ప్రభుత్వం ఇది. తప్పకుండా మీరు అద్భుతమైన మీరు ఫ్లోరిడాలో వండుకుంటేనే మళ్ళీ ఒకసారి కాల్ చేసి మీరు మమ్మల్ని శబాష్ అనే విధంగా మీరు చేస్తారు సురేష్ గారు. అండ్ ప్రీతం గారు, మీరు ఎన్ఎస్యుఐ నుంచి వచ్చారు, నిరుద్యోగ సమస్యలు బాగా మీకు తెలుసు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి నిరుద్యోగులు ప్రచారంలో పాల్గొన్నారు, మనం చూసాం. ఇప్పుడు అర్ధరాత్రి రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకని ప్రభుత్వం వారి పట్ల మొండి వైఖరితో ప్రవర్తిస్తోంది అనుకోవచ్చు? ప్రభుత్వం మొండి వైఖరి ఎక్కడ లేదు. అది మొండి వైఖరి అనే విధంగా కొంతమంది ఎవరైతే వాస్తవానికి కొన్ని ఇన్స్టిట్యూట్ ఓనర్స్ ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది పెయిడ్ వర్కర్స్ ఉన్నారు. వీరు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవు, 10 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ లేవు. డిఎస్సి నోటిఫికేషన్ వేసినట్టు వేస్తారు, దాని మీద కోర్టు కేసులు పడతాయి. కరెక్ట్గా ప్రభుత్వము పడిపోయే సమయంలో నోటిఫికేషన్ వేశారు, అది కూడా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం వేసినాం. అంటే పిల్లలు ఎగ్జామినేషన్స్కి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు, ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు. సమయం కావాలి అని అంటే ఒక విధంగా గ్రూప్ 1 పోస్ట్పోన్ చేయమంటున్నారు. 100% మేము కూడా మా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం, అది పోస్ట్పోన్ చేసే ప్రయత్నాలు ఉన్నాయి. కానీ 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక బాధపడుతున్న విద్యార్థులు, 10 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్లకు డబ్బులు కడుతున్న విద్యార్థులు, వారికి ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగాలు వచ్చేటప్పుడు స్వాగతించాలి. అంతేగాని దీన్ని రాద్ధాంతం చేసి కావాలని చెప్పి కొంతమంది దీని వెనకాల ఉండి కొంచెం పెయిడ్ బ్యాచ్, కేటీఆర్కి సంబంధించిన పెయిడ్ బ్యాచ్ పూర్తి స్థాయిగా చేస్తుంది. చాలామందిని మేము ఐడెంటిఫై చేసాం. ఎవరైతే డిఎస్సికి అప్లై చేయలేదో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి వీటికి సంబంధం ఏందని చెప్పి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా డేటా తీసుకొస్తుంది. ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళు నన్ను కటకటాల పాలు చేస్తాం, తప్పకుండా ఎటువంటి అనుమానం లేదు. విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. డిఎస్సి అనేది కేవలం ఇప్పటికీ పరిమితం అయ్యేది కాదు. అంటే గత ప్రభుత్వము డిఎస్సి పేరు మీద కాలయాపనలు చేసుకుంటూ వచ్చింది. ప్రతి సంవత్సరము డిఎస్సి ఉంటుంది, మెగా డిఎస్సి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉంటుంది. 7 నుంచి 8,000 పోస్టులకు మళ్ళీ డిఎస్సి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. సో ఇప్పుడే మనకేదో కాలమితం అయిపోయింది, ఇక దీని తర్వాత మళ్ళీ ఉండదేమో అన్నట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్ ఉందో దాన్ని చట్టబద్ధత తీసుకొచ్చి, అంటే మేము భవిష్యత్తులో ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా జాబ్ క్యాలెండర్ మాత్రం కంపల్సరీగా విడుదల చేయాలి, నోటిఫికేషన్లు విడుదల చేయాలనే దానికి చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. దీని వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు. తప్పకుండా వాళ్ళందరినీ కూడా బొక్కల దోషేదాకా కాంగ్రెస్ పార్టీ ఊకోదు. అంత డేటా తెప్పిస్తున్నాము. ఎవరైతే రెచ్చగొడుతున్నారో, ఏ ఇన్స్టిట్యూట్స్ అయితే దీని వెనకాల ఉన్నాయో వాళ్ళ సొంత స్వలాభాల కోసం అని చెప్పి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయో వాళ్ళని మాత్రం వదిలిపెట్టము. రైట్ ప్రీతం గారు. నెక్స్ట్ కాలర్ కాలిఫోర్నియా నుంచి భరత్ గారు లైన్లో ఉన్నారండి. భరత్ గారు. అండి, ఈ ఉద్యోగాల గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. వీళ్ళు అశోక్ నగర్ చుట్టూ మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం అశోక్ నగర్ చుట్టే తిరిగింది మొన్నటి వరకు, ఎలక్షన్లు అయ్యే వరకు. ఇప్పుడేమో మాఫియాలు కనిపిస్తున్నాయి, కోచింగ్ మాఫియాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. అప్పుడేమో నిరుద్యోగులు కనిపించారు. పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళి, నిరుద్యోగుల చెమట కనిపిస్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లుల పుస్తకాలు ఖర్చు పెట్టి చదివిపిస్తున్నారని. ఇప్పుడేమో వయసు అయిపోయిన బెండకాయలని కోచింగ్ మాఫియా కనిపిస్తుంది. సరే, ఆ టాపిక్ వీళ్ళు ఎలాగో రెటరిక్ అదే చెప్తారు, అవే ఆన్సర్లు చెప్తారు. అయితే ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్న ఒకటి చెప్పారండి, ప్రతి నెల 7,000 కోట్లు మిత్తి కడుతున్నా అని పాత గవర్నమెంట్ అప్పులకి. అబ్సల్యూట్లీ ఇదైతే ఎంత అబద్ధాలు చెప్తున్నారంటే, ఆ లెక్కలు మీరు తీసుకోండి, లేకపోతే నేను పంపించమంటే మీ TV9 నెంబర్కి పంపిస్తాను. ఇప్పటి వరకు వాళ్ళు కట్టింది 7 నెలల్లో 12,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టిందండి. 7 నెలల్లో, లాస్ట్ 7 నెలల్లో కట్టింది. ప్రతిసారి ఇదే అబద్ధాలు చెప్తున్నారు. మేము 7,000 కోట్లు ప్రతి నెల కడుతున్నాం. 7,000 కోట్లు ప్రతి నెలకు కడితే ఇప్పటికీ 49,000 కోట్లు కట్టి ఉండాలి. మీరు ప్రూవ్ చేస్తారా నెక్స్ట్ పెట్టే బడ్జెట్ లా? పెట్టిన బడ్జెట్ లో కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్ కి 23,000 కోట్లు ఉందండి ఇంట్రెస్ట్ పేమెంట్స్. వీళ్ళు 49,000 కోట్లు ఆల్రెడీ కట్టినామని చెప్తున్నారు. అసలు గవర్నమెంట్ నడుస్తుందా అండి? 49,000 కోట్లు కట్టే అసలు గవర్నమెంట్ అనేది రన్ అవుతుందా? ఇంత తెలివి లేకుండా అబద్ధాలు చెప్తున్నారంటే, ఏది అడిగినా కూడా వెంటనే ఏదో ఒక అబద్ధం, ఏదో ఒక పేపర్ రిలీజ్ చేసి పడేస్తారు. 2-3 జర్నలిస్టులను పెట్టుకున్నారు పక్కన,
వాళ్ళు ఏదో ఒకటి ఒక డబ్బా పేపర్ పెట్టుకొని వైట్ పేపర్ మీద రాసి ఇచ్చేస్తున్నారు. ఎందుకు ఇన్ని అబద్ధాలు? ఇప్పటికి 33,000 కోట్లు అప్పులు తెచ్చారు 7 నెలల్లో. ఏం చేస్తున్నారు అప్పులు అంటే కట్టినాం అంటున్నారు. కడితే కాగులు చూపించాలి కదా. మీరు కట్టిన నెంబరు 12,000 కోట్ల 300 కోట్లు అంతే. రైట్ భరత్ గారు, ఎందుకు అబద్ధాలు? ప్రతి దానికి ఎందుకు అబద్ధాలు? భరత్ గారు ఓకే, అంటే కాలిఫోర్నియాలో ఉన్నారు మీరు, అంటే వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుందో మరి మీకు తెలుసో లేదో తెలియదు. ఎస్, అశోక్ నగర్ చుట్టూ కాంగ్రెస్ పార్టీ తిరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా అక్కడ ఉన్న నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినారు. అందుకే చిత్తశుద్ధితోని గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ విడుదల చేయలే, నోటిఫికేషన్స్ విడుదల చేయలే. ఒక్క నోటిఫికేషన్ మీరు చూపించండి, సగం గుండుగా ఇప్పుకొని తిరుగుతాం మేము. ఒక్క నోటిఫికేషన్ చూపించండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మేము డిఎస్సి వేస్తున్నాము, గ్రూప్ 1 వేస్తున్నాము, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ తీసుకొస్తుంటే కూడా స్వాగతించకుండా ముదిరిపోయిన బెండకాయలు అంటే ఎస్, వాళ్ళ వయసు మించిపోతుంది. ఇప్పుడు ఇది పోస్ట్పోన్ చేస్తే చాలామంది అనర్హులు అవుతారు. కొంతమందికి లాభం అవుతుండొచ్చు, కానీ ఆ లాభం అయ్యే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వచ్చే డిఎస్సిలో మళ్ళీ వాళ్ళకి చోటు వస్తుంది, కానీ చాలామంది అనర్హులు అవుతున్నారు. మీరు ఇది గమనించట్లేదు. అంటే నోటిఫికేషన్ వేసే ప్రభుత్వాలేమో మీకు ఈ విధంగా కనిపిస్తాయి. 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు లేకుండా కాలయాపన చేసి అన్ని అవుట్సోర్సింగ్, అన్ని కాంట్రాక్ట్ బేసిస్లలో నింపుకొని ప్రభుత్వాన్ని రన్ చేస్తేనేమో ఆఖరికి తంబు పెట్టే ఏది మన కలెక్టర్ ఆఫీసర్ తంబు పెట్టి పాస్బుక్లు ఇష్యూ చేసేటోడు కూడా వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా ఓ ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఉన్నా కూడా మీరందరూ స్వాగతించారు. కానీ ఈరోజు నిజంగా నిరుద్యోగుల సమస్యను గుర్తు తెచ్చుకొని రావుడే మేము వెంటనే మొత్తం కలిపి సుమారు ఇప్పటికీ ఒక 29,000 పోస్టులను భర్తీ చేసినాం. కేవలం నర్సింగ్ పోస్టులనే మనం చూసుకుంటే 7,000 మందిని భర్తీ చేసినాం. కానిస్టేబుల్ అని 16,000 మందిని భర్తీ చేసినాం. వాటిని ఎవరు స్వాగతించరు. ఎందుకు స్వాగతిస్తారు? ఏదైతే కాలయాపన చేసుకుంటూ వస్తుందో, కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి మేము చేయలేమంటున్నామో అది మీరు చేస్తారు. దాని తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, కేవలం మీరు కట్టింది ఇంతే అని. 6 లక్షల కోట్ల అప్పులు, అది నా బ్యాంకు కాదు, మీ బ్యాంకు కాదు, మన బ్యాంకు కాదు, వడ్డీలు తీసుకోకుండా ఉండడానికి చేయడానికి గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది. ఎంత కడుతున్నాము, ఏంది, ఆర్థిక భారం ఎంత అవుతుంది అనేది పూర్తిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. మీకు మరి కేవలం మేము 7,000 కోట్లే కట్టినాం, 8,000 కోట్లే కట్టినాం అని మీరు అంటున్నారు. కానీ వాస్తవానికి ఆర్థిక భారం ఎంత ఉందంటే గత ప్రభుత్వంలో 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండే. ఇప్పుడు మేము కనీసం 1వ తారీఖుకి ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడ ఆటంకం కలగకుండా, వాళ్ళ కుటుంబాలకు ఆటంకం కలగకుండా 1వ తారీఖుకే మేము శాలరీస్ వేస్తున్నాం. ఎంత ఆర్థిక భారం కడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎక్కడి నుంచి నిధులు తెస్తున్నాం అనేది పక్కన పెడితే మేము ఇంతవరకు భూములు అమ్మలే, వాళ్ళు అమ్మినట్టు. మేము ఇంతవరకు ఏవి వేలం పాటేయలే, ఏ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మలేదు. అయినా కూడా ఆ ఆర్థిక భారాన్ని మోస్తున్నాము. తప్పకుండా పూర్తి స్థాయిగా వైట్ పేపర్ అనేది రాబోయే బడ్జెట్లో రిలీజ్ చేస్తాము. ఎంత వచ్చింది, ఎంత అప్పులకు పోయింది అనేది అది మీకు కూడా తప్పకుండా తెలుస్తుంది. భరత్ గారు, తప్పర్థం ఎప్పుడు కూడా చేసుకోవద్దు. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దాన్ని మీరు కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎన్ఆర్ రేఖ. రైట్, థ్యాంక్ యూ ప్రీతం గారు, వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది వాటి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.